పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం ఏపీ రాష్ట్రానికి, కానీ ఆయన చేసే సేవలు వేరేగా ఉన్నాయి చాలా మంది అంటున్నారు. మీరు ఏమంటారు? ఆయన చేసే సేవలు వేరేగా కాదు, ప్రత్యేకతగా ఉన్నాయి, ప్రత్యేకత సంతరించుకుంటున్నాయి. చాలా మంది డిప్యూటీ సీఎంలు చూసాం ఈ మధ్యకాలంలో, అటు తెలంగాణలో, అటు ఆంధ్రాలో, తర్వాత వేరే రాష్ట్రాల్లో కూడా చూసాం. కానీ ఒక అద్భుతమైన ప్రగతిని సాధించుకుంటూ ముందుకు పరిగెడుతున్నటువంటి హీరో పవన్ కళ్యాణ్ గారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అలాగా 24 సంఖ్యకి వెనకబడి ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాన్ని ఇవాళ నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకొచ్చాడు అభివృద్ధిలో. వాస్తవంగా ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్న తర్వాత ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలు 2150 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి రోడ్లు ఖర్చు పెట్టాడు ఆయన. నిజంగా చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనం బాగుండాలంటే ముందు రవాణా వ్యవస్థ బాగుంటే మనం ఏదైనా పని చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా అదే ఆలోచించాడు. అలాగే ఎక్కడో మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి గిరిపుత్రులు బాగుండాలని, వారి భవిష్యత్తు బాగుండాలని, వారి బిడ్డలు బాగుండాలని, వారు నాగరిక ప్రపంచానికి దగ్గరలో ఉండాలని రోడ్డు రవాణా వ్యవస్థ కల్పించడమే కాకుండా వారికి వెలుగును ప్రసాదించినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు అంటారా, లేకపోతే గొప్ప నాయకుడు అంటారా పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్పగా ముందుకు నడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాలలో కూడా పంచాయతీలను బాగు చేయించాలని, పంచాయతీ వ్యవస్థ బాగుపడితే పల్లెలు బాగుంటే పట్టణాలు కూడా బాగుంటాయి అని ముందు పల్లెలను బాగు చేయాలన్న ఆలోచనలో అద్భుతమైన ప్రగతిని సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఓకే సార్, అట్లాగే రేపు పంచాయతీ ఎలక్షన్లు రాబోతున్నాయి, ఓకేనా? కానీ పిఠాపురానికి ఇప్పుడు దాకా వెళ్ళలేదు. రేపు పంచాయతీల్లో ఆయన పార్టీ తరఫున నిలబెడతారా, కూటమి ప్రభుత్వానికి వదిలేస్తాడా అనే విమర్శలు వస్తున్నాయి. ఏమంటారు దాని గురించి? పంచాయతీ అనేది వ్యక్తిని అనుసరించి ఉంటుంది తప్ప పంచాయతీలో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఆ వ్యక్తి తాలూకు ప్రభావం ఎక్కువ ఉంటుంది, పార్టీ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. ఆ గ్రామానికి సేవ చేస్తున్న వ్యక్తి ఎవరున్నారు, మంచిగా మనకు ఎవరు ఉపయోగపడతారని గ్రామ పంచాయతీలో గ్రామాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచిస్తారు తప్ప ఇక్కడ పార్టీలకి పెద్ద ప్రాధాన్యత ఉండదండి. పంచాయతీ ఎలక్షన్లో నా పార్టీ వాడు గెలిచాడు, నా పార్టీ వాడు గెలిచాడు వాళ్ళు వీళ్ళు చెప్పుకోవడం తప్ప పంచాయతీ అనేది వ్యక్తి గౌరవాన్ని బట్టి ఇచ్చేటటువంటి పదవిది. కాబట్టి దాని గురించి మనం పార్టీలకు ఆపాదించకూడదు. చక్కగా మంచి వ్యక్తులు ఎన్నుకుంటారు, మంచిగా ప్రగతి సాధించుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు పిఠాపురం ఎవరైతే ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉందో అక్కడే కుల రాజకీయాలు ఎక్కువగా అవుతున్నాయని చెప్పి ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతుంది. దీనిపై మీ స్పందన ఏంటి? అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ అంటేనే కుల రాజకీయం ఎక్కువ కాబట్టి కుల రాజకీయం పెట్టింది పేరే ఆంధ్రప్రదేశ్ కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఉచ్చరించవలసిన అవసరం లేదు, మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ కులాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అది అందరూ జగవేరిన సత్యమే, కాదంటే ఎవరో ఏమంటాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిది భూతత్వంలో పెట్టి చూస్తున్నారు కాబట్టి ఆయన అలా అనిపిస్తుందేమో నాకు తెలిసి. అదేవిధంగా ఇప్పుడు పీపీపీ విధానంలో ఏవైతే కొత్త నూతన మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో వాటికి టెండర్ వేయడానికి ఎవరు కూడా ముందుకు వస్తలేరు, కొంతమందికి భయపడి అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాస్తవంగా భయపడడం అంటే భయపెడుతున్నారు, భయపడలా. ఇప్పుడు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి, నేను వస్తే మిమ్మల్ని 2 నెలల్లో జైల్లో వేస్తాను, మీరు ఆ టెండర్లు పాల్గొనొద్దు అని చెప్పేసి ఆయన భయపెడుతున్నాడు. భయపడితే కొంతమంది భయపడచ్చు, తప్పే ఉంది, మనుషులం కదా, ఎవడన్నా భయపడితే భయపడతాం. కాబట్టి ఇప్పుడు ఎదిరించి పోరాటం, ఇప్పుడు దాన్ని భయాన్ని పోగొట్టవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎక్కడైతే భయపెట్టాడో అక్కడ భయాన్ని పోగొడితే ఖచ్చితంగా అందరూ ముందుకు వస్తారు. ఆ భయాన్ని పోగొట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధిలో వెనకబడిపోద్దండి. ఇలాగా ప్రత్యర్థి రాజకీయ నాయకులు అభివృద్ధిని కుంటుపరిస్తే రాష్ట్రం అసపాతాళానికి వెళ్ళిపోయి ఫ్యూచర్లో బిడ్డల భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. కాబట్టి అభివృద్ధికి ముందుకెళ్లాలంటే భయాన్ని పోగొట్టాలి. భయాన్ని పోగొట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే భయం పోతుందో అది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. ఓకే సార్, అట్లాగే పోలీసులకు ఒక స్వేచ్ఛ వచ్చింది. రప్ప అనే వాళ్ళకు కూడా బాగా శిక్షిస్తున్నారు. రప్ప అనే అనాలంటే భయపడేటట్టు పోలీసులు చేస్తున్నారు అన్నారు. ఇది మంచిదంటారా చెడంటారా? వాస్తవంగా ఎవరైనా క్షేమాన్ని కాంక్షించాలి, అభివృద్ధిని కాంక్షించాలి. అక్కడ వైసీపీ పార్టీ ఏమంటుందంటే మేము 80 సీట్లు 2029లో 80 సీట్లు దాటిన తర్వాత కానించి వచ్చి రప్పా కోస్తాము.
80 షాట్లు దాడితే అద్భుతమైన ప్రగతి సాధిస్తామంటే ఒక రకంగా ఉంటుంది తప్ప రప్ప అంటే 11 నుంచి 5 పడిపోయే బాధ్యత తీసుకుంటున్నట్టున్నారు. మరి చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత ఎవరైనా సరే పెడతానంటే ముందుకు వస్తాడు, కొడతానంటే వెనక్కి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎవరైనా అభివృద్ధి చేస్తారంటే అవకాశం ఇస్తారు, నాశనం చేస్తామంటే ఎవరు అవకాశం ఇవ్వరు. కాబట్టి రాజకీయ నాయకులు వారి పరిధిలో వారు ప్రజల పక్షాన్ని ఎలా నిలబడాలి, ప్రజలకు ఎలా ఉపయోగపడాలి, ప్రజాక్షేమాన్ని ఎలా కాంక్షించాలి, ఇలాంటి మాటలు మాట్లాడాలి తప్ప అలా రప్పారప్పాలు మాట్లాడడం పార్టీ మనుగడికే ప్రమాదం. ఓకే సార్, ఒక బూతుల వ్యవస్థతో నలిగిపోయిన పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఒక స్వేచ్ఛ అనేది వచ్చిందంటారు వాళ్ళకి? ఖచ్చితంగా రావాలండి. సంస్కారం లేకుండా ఏ వ్యక్తి ప్రవర్తించినా, సంస్కారం లేకుండా ఏ వ్యక్తి మాట్లాడినా వాళ్ళని నియంత్రించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. అలా ఉంటేనే సమాజం క్షేమంగా ఉంటుందని ఆలోచిస్తారు అందరూ కూడా. ఇప్పుడు పోలీసు వ్యవస్థ అంటే మామూలు కాదండి. మన తల్లిదండ్రుల తర్వాత మన బాధ్యతను ఎక్కువగా చూసుకునేది పోలీసు వ్యవస్థ. అది తెలియక కొంతమంది పోలీసు వ్యవస్థలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మన భద్రత, మన క్షేమాన్ని నిరంతరం కాంక్షిస్తూ మన కోసమే పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థను కూడా చాలా మంది ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు. నిజంగా పోలీసు వ్యవస్థ లేకపోతే మనుగడ సాగించగలమా? ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. పోలీసు వ్యవస్థను భయభ్రాంతులకు గురి చేసి వారి పరువుకు నష్టం వాటిల్లే విధంగా మాట్లాడితే ఫ్యూచర్లో మన జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఎవరు మాట్లాడినా మన తల్లిదండ్రుల తర్వాత పోలీసు వ్యవస్థను గౌరవిస్తూ మాట్లాడండి. వాళ్ళు మన భద్రత కోసం ఇక్కడ మనం ఇక్కడ ఉన్నామంటే, ఇక్కడ నిలబడున్నామంటే ఏదైనా అలజడి జరిగినా పోలీసు వారు వచ్చి కాపాడతారనే ధైర్యంతోనే మాట్లాడుతూ ఉంటాం. మనం ఇంత భవిష్యత్తు కోసం మనం ఎదురు చూస్తున్నామంటే పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంది కాబట్టి మనం ఇలా స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం. కాబట్టి పోలీసు వ్యవస్థను కించపరుస్తూ ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. అది మాత్రం నేను చెప్తున్నా. మన తల్లిదండ్రుల తర్వాత పోలీసు వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది ఎవడు అవునన్నా కాదన్నా ఇది సత్యం. ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వానికి కుల రాజకీయాల వల్ల ఏదైనా అనుకూలత అనేది లేకుండా పోతుందని అంటున్నారు జనాలు. అసలు అక్కడ కులం, మతం, ప్రాంతం ఉండదండి. ఒక గ్రామంలో ఆ సర్పంచ్ తాలూకు మంచితనాన్ని బట్టే సర్పంచ్ ఎన్నిక జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పార్టీలు ఒక కుటుంబంలో ఉంటారు. ఒక గ్రామం అంటే కుటుంబంలో ఉంటారు. ఎక్కువ గొడవలు ఉండవు. ఎవడో కొంత చిచ్చోరు నా కొడుకులు బయలుదేరి గొడవలు తెచ్చుకుంటారు తప్ప అందరూ కూడా పొద్దున్న లేగితే అన్నయ్య మామయ్య అని అన్ని కులాలు కలిసి ఉండాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏం ఆలోచిస్తారు? వ్యక్తి ఎలాంటోడు, ఆ వ్యక్తి మన గ్రామానికి మంచి చేస్తాడా లేదా అని చూసి ఎన్నుకుంటారు తప్ప ఇక్కడ కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు కూడా ఉండవు. ఇంకా ఏదన్నా రాజకీయంగా మాట్లాడాలంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవహారాలలో రాజకీయంగా మాట్లాడతారు. అదేవిధంగా వన్యప్రాణుల సంరక్షణ కోసమని ఉప ముఖ్యమంత్రి గారు వాటి కోసం బోన్లు కానీ వాటిని రక్షించడం కోసం కానీ, దీనిపై మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాల రాష్ట్రాభివృద్ధికే కట్టుబడి ఉన్నాడైనా. ఆయన మనస్తత్వం ఎలాంటిదంటే 10 మంది బాగుండాలి, అందరూ బాగుండాలి, పేదవాడు అనేవాడు కాళ్ళరెత్తుకు తిరగాలనేటటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి ఆయన. కాబట్టి ఇప్పుడు మనకు నష్టం ఎక్కడ వాటిల్లుతుంది? ఈ ఏనుగులు వచ్చి పంటల్ని ఒక రాత్రి మీద 100 ఎకరాలు ధ్వంసం చేసిపోతున్నాయి. వాటిని కట్టడి చేయడం కోసం కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుంచి తీసుకొచ్చాడు. ఆయన అన్ని విధాలుగా ఆలోచించి రైతు బాగుండాలి, కూలీలు బాగుండాలి, ఉద్యోగులు బాగుండాలి, వ్యవస్థ బాగుండాలనేటటువంటి నిఖార్సైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇవాళ ఆయన ప్రతి నిమిషం, ఒక నిద్రపోయే సమయం తప్ప ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తూ కొత్త మార్గాలను అన్వేషిస్తూ అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. నిజంగా ఫ్యూచర్లో ఆయన ఏ స్థాయికి వెళ్తారో కూడా ఊహించినంత స్థాయికి వెళ్తారు. ఎందుకంటే అలాంటి నాయకులే కదా మనకు కావాలి. ఇప్పుడు కొంతమంది, చాలా మంది ఆర్థిక నేరస్తులుగా మారిపోయారు. 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు కూడా సంపాదించేస్తున్నారు. పేదవాడి బిడ్డల జీవితాలు సర్వనాశనం చేసేస్తున్నారు. మన కళ్ళ ముందే కనపడుతున్నా మనం ఏం చేయలేని పరిస్థితి. రాజకీయ నాయకులు వాడిపోతే వీడొస్తున్నాడు, వీడిపోతే వాడొస్తున్నాడు. వచ్చి దోషుడే 100 కోట్లు, 1000 కోట్లు ఎట్టండి. 100 రూపాయలు కొట్టుకు చేస్తున్నాడు పేదవాడు, 100 కోట్లు చేస్తున్నాడు రాజకీయ నాయకుడు. నిజంగా ఎంత బాధేస్తుందంటే, ఇంత దుర్మార్గంగా ఉంటుందా జన జీవితం, ఇంత అన్యాయం అయిపోతుందా అని చెప్పి బాధేస్తుంది. కాబట్టి మనం కూడా కొంచెం కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. మంచి నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు రావాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్నటి రోజున కృష్ణ గోదావరి నదీ జలాల పైన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంతకు ముందు ఏదైతే పాత రోజులు ఉన్నాయో అప్పుడు గోదావరి వాటర్ తాగితే కొబ్బరి నీళ్ళలా ఉండేవి,
బట్ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. దీనిపై మీ స్పందన నిజమే. ఏంటి? ఇప్పుడు అన్ని కూడా కలుషితం అయిపోయి కలుషితం చేసేసాడు. మానవుడు వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకుంటున్నాడని గోదావరి నీళ్లే కాదు అన్ని కలుషితం అయిపోతున్నాయి, పొల్యూషన్ అయిపోతున్నాయి, రోగాల బారిన పడి కుక్క సాగు చేస్తున్నాడు, వాడి కర్మకు వాడే బాధ్యుడు అన్నట్టుగా తయారైంది. కాబట్టి జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. ప్రకృతిని నాశనం చేస్తే మనం నాశనం అయిపోతాం, అది మాత్రం గుర్తుంచుకుని ఎరగాలి. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది కూడా ఇదే. ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి అద్భుతమైన వరాలు గాలి, నీరు, ఈ రెండింటినీ కలుషితం చేసుకుంటే మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి పట్ల, జలాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.